అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. వసుంధర, టిఫిన్ రెడీనా? ఆఫీస్కి టైం అవుతుంది అని అంటూ అప్పటి వరకు చదివిన పేపర్ని పక్కన పెట్టేశారు శ్రీనివాస్. పాపం, ఆ టిఫిన్ మీరెప్పుడు తింటారో అని అరగంట నుంచి వెయిట్ చేస్తుంది టేబుల్ పైన అని వెటకారంగా అంది వసుంధర. అమ్మో, మొదలు పెట్టావా నీ దండయాత్ర అని నవ్వి, సరే అబ్బాయి ఎక్కడా అని అడిగారు. టిఫిన్ దగ్గర కూర్చుంటూ శ్రీనివాస్, వాడింకా లేవలేదండి చెప్పింది వసు. ఈ టైం వరకు లేవలేదా? వీడికి మధ్య బద్ధకం ఎక్కువైపోతుంది. చిరుకోపం ప్రదర్శించారాయన. చాలండి, నైట్ పడుకునేసరికి లేట్ అవుతున్నట్లుగా ఉంది. నేను పిలుచుకొని వస్తాను, మీరు టిఫిన్ చేయండి అని అంటూ లోపలికి వెళ్ళింది వసు. ఒరేయ్ జున్ను, జున్ను, ఇంకా లేవలేదేంట్రా? ఈరోజు ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా అని అంటూ కొడుకుని లేపుతుంది. వెళ్ళటానికి ఇంకా టైం ఉందమ్మా అని అంటూ దుప్పటి ఫుల్లుగా కప్పుకున్నాడతను. అయినా ఇంతవరకు ఈ నిద్రేంటి? లేచి ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ పెడతా అని ప్రేమగా కోప్పడింది ఆమె. ఇక తప్పదని అన్నట్లుగా లేచి కళ్ళు తెరుస్తూ ఆమె ముఖం చూశాడు ఎప్పటిలాగానే. వెళ్ళు వెళ్ళు అని అంటూ తనని వాష్రూంలోకి పంపించి తన పనుల్లో నిమగ్నమైంది వసుంధర. ఏ పని కోసం బయలుదేరుతున్నారు సార్ అని అంటూ టిఫిన్ చేస్తున్న జున్ను వెనక నుంచి అతని భుజాలపై చేతులేశారు శ్రీనివాస్. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు నాన్న. దానికోసమే ఓ 10 రోజుల పాటు నన్ను రమ్మని హెల్ప్ అడిగారు. నాకు కూడా అలవాటు అయినట్లుగా ఉంటుందని ఓకే చెప్పాను అని అన్నాడు టిఫిన్ చేస్తూ. ఓ వెరీ గుడ్, నా హెల్ప్ లేకుండానే నువ్వు ప్రయోజకుడివి అవుతున్నావన్నమాట అని అన్నారు శ్రీనివాస్ కళ్ళు ఎగరేస్తూ. ఇద్దరూ నవ్వుకుంటూ ఉండగా మరేం అని అనుకున్నారు. నా కొడుకు ఎక్కడికి వెళ్ళినా రాజే అని అంటూ అలా వైకుంఠపురంలోని డైలాగ్ చెప్పింది వసుంధర. అది సరే, ఇంతకీ నువ్వు ఏ ఊరు వెళుతున్నావో చెప్పనేలేదు అని అడిగారు శ్రీనివాస్. ఊరి పేరు చెప్పాడు జున్ను. ఆ పేరు వినగానే ఆనందం, ఆశ్చర్యం కలగలిపిన ముఖంతో, నిజమా? నువ్వు వెళుతుంది ఆ ఊరా అని అడిగాడు శ్రీనివాస్. అవును, అయితే ఏమైంది నాన్న, విషయం ఏంటి అని అన్నట్లుగా అడిగాడు జున్ను. ఆ ఊళ్ళో నేను కొంతకాలం చదువుకున్నాను రా. నా ఫ్రెండ్స్ కూడా అక్కడ చాలామందే ఉన్నారు. ఈ బిజీ లైఫ్లో పడిపోవటంతో దాదాపుగా ఆ ఊరినే మర్చిపోయాను. కానీ ఈ మధ్యనే వాట్సాప్లో మళ్ళీ మా పాత ఫ్రెండ్స్ని కలుసుకున్నాను. ఇప్పుడు ఆ ఊళ్ళో నా ప్రాణ స్నేహితుడు ఉంటున్నాడు. రమ్మని ఎప్పటి నుంచో పిలుస్తున్నాడు, కానీ తీరిక లేక వెళ్ళలేదు. నువ్విప్పుడు అక్కడికే వెళుతున్నావు కదా, తప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళు అని అంటూ అతని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ చూడగానే ఒక్క క్షణం ఆగిపోయాడు జున్ను. ఏమైందిరా అని అడిగాడు శ్రీనివాస్. ఏమీ లేదు నాన్న. సరే బాయ్, వెళ్ళొస్తాను, జాగ్రత్తమ్మా అని అంటూ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరాడు. కళ్యాణి, ఓ కళ్యాణి, ఆ మాత్రలు కొంచెం ఇటు ఇవ్వమ్మా అని అంటూ లోపలున్న కోడల్ని పిలిచింది శాంతమ్మ. ఆ మాటకు వంటింట్లో ఉన్న కళ్యాణి, ఇదిగోండి అత్తయ్య అని అంటూ ఆవిడకి ట్యాబ్లెట్లు అందించింది. అవునమ్మా, ఇంకా అబ్బాయి వాడు రాలేదా? చీకటి పడుతుంది అని అంది ట్యాబ్లెట్లు వేసుకుంటూ. అదే చూస్తున్నాను అత్తయ్య, ఈ టైంకి వచ్చేయాలి అని అంటున్న కళ్యాణికి గేటు శబ్దం వినపడటంతో ఆయన వచ్చేసినట్లుగా ఉన్నారు అని అంటూ బయటకొచ్చింది. 2 చేతులతో 2 బ్యాగులు మోసుకొస్తున్న భర్తతో, వచ్చేశారా? బాగా లేట్ అయినట్లుగా ఉంది అని అంది. అవును కళ్యాణి, బస్సు దొరకటం లేట్ అయింది అని 2 బ్యాగులు ఆమెకు అందించి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు మోహన్. ఇంతకీ అమ్మాయి ఎక్కడా అని అడిగింది అసలు విషయం గుర్తొచ్చినట్లుగా. వెంటనే తన వెనక నుండి ఎవరో కళ్ళు మూయటంతో ఆ చేతుల్ని తడుముతూ, అమ్మాయిని తెమ్మంటే ఆటం బాంబును తెచ్చారు ఏంటండి అని అంది వెటకారంగా. అమ్మా అని అంటూ తన ముందుకొచ్చి నిలబడింది. లేకపోతే ఏంటి చిన్నపిల్లల ఆ వేషాలు అని అంటూ తనని గట్టిగా హత్తుకుంది కళ్యాణి. ఏంటే శుభ, వచ్చి రావటంతోనే నా దగ్గరికే వస్తావనుకుంటే అక్కడ ముచ్చట్లు పెట్టావు, ప్రేమగా నిష్ఠూరమాడింది శాంతమ్మ. ఇక నుండి నీతోనే ఉంటానులేం నానమ్మ, ఎలాగూ నా చదువు పూర్తయిపోయింది కదా అని అంటూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి బొగ్గపైన ముద్దు పెట్టుకుంది శుభ. నా బంగారు తల్లి, నాకు తెలుసమ్మా నేనంటే నీకెంత ఇష్టమో అని అంటూ ప్రేమగా ఆమె తలపైన నిమిరింది శాంతమ్మ. అవును, నేనొచ్చి ఎంతసేపైంది,
తమ్ముడు కనిపించటం లేదేంటి సందేహంగా అడిగింది శుభ. బుక్స్ కోసమని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడు అని అంది వాళ్ళమ్మ. ఈ ఈ మధ్య వాడికి చదువు మీద శ్రద్ధ పెరిగిందమ్మా అని అన్నారు మోహన్ ఆనందంగా. ఏంటి వాడిక ఆశ్చర్యంగా అంది శుభ. అందరూ నవ్వుకున్నారు. రాత్రి భోజనాలు చేస్తూ శుభ హాస్టల్ విషయాలు అన్నీ చెబుతూ ఉంటే అందరూ వింటున్నారు. ఇదే మంచి సమయం అనుకుని అసలు విషయం చెప్పాలని చూస్తున్నారు మోహన్. కొంచెం మాటలు దాచుకోవే శుభ, రేపొద్దున మీ ఆయనతో మాట్లాడుకోవటానికి పనికొస్తాయి అని అంది శాంతమ్మ వెటకారంగా. నానమ్మ, నీకిష్టం లేకపోతే వినకు, అంతేకాని మధ్యలో నా పెళ్లి టాపిక్ ఎందుకు? మూతి ముడుచుకుంటూ అంది శుభ. నానమ్మ నీకు చెప్పలేదు కదూ, నిన్ను చూసుకోవటానికి 2 రోజుల్లో పెళ్లివాళ్ళు వస్తున్నారు అని అన్నారు మోహన్. ఆ మాటలతో పొలమారింది శుభ చేతిలో ఉన్న నీళ్ల గ్లాసు కింద పడేస్తూ. ఏంటి నాన్న మీరనేది? 2 రోజుల క్రితమే వాళ్ళతో మాట్లాడానమ్మా. నువ్వు హాస్టల్ నుంచి వస్తున్నావని చెప్పాను. నువ్వు వచ్చిన 2 రోజుల తర్వాత వాళ్ళకి కబురు చేస్తే పెళ్లి చూపుల కోసం వస్తాము అని అన్నారు. అసలు విషయం చెప్పేశారు మోహన్. ఆ మాట విన్న శుభాముఖం ఒక్కసారిగా మారిపోయింది. అప్పుడే నాకు పెళ్ళేంటి నాన్న మాట అస్పష్టంగా బయటకొచ్చింది. ఏమ్మా నీకిష్టం లేదా? అయోమయంగా అడిగారు మోహన్. ఎంత సడన్గా అంటే నములుతున్నట్టున్నాయి ఆ మాటలు. అదృష్టమంటే అలాగే ఉంటుందమ్మా. వాళ్ళ ఫ్యామిలీ నాకు ఎప్పటినుంచో తెలుసు. అబ్బాయి కూడా నాకు బాగా నచ్చాడు. నువ్వు కూడా ఓకే అంటే నా బాధ్యత తీరుతుంది అని అంటూ మరో మాటకి అవకాశం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు మోహన్. నువ్వు పెళ్ళి ఎందుకు వద్దంటున్నావో నాకు తెలుసు. నువ్వు బిజినెస్ చెయ్యాలనేది నీ కోరిక కదా. ఈ పెళ్ళైతే ఆ కోరిక ఎక్కడ తీరకుండా పోతుందో అని నీ భయం కదా, అంతే కదా? కానీ చిన్న విషయం చెప్తాను. నువ్వు బిజినెస్ చేసినా చెయ్యకపోయినా ఎవరూ అడగరేమో కానీ నీ పెళ్ళి 2 సంవత్సరాలు లేట్ అయితే మాత్రం మీ నాన్నకు అన్ని వైపుల నుండి ప్రశ్నలు ఎదురవుతాయి. కాబట్టి మీ నాన్నగారు చెప్పినట్లుగా విను. అంతగా కాకపోతే పెళ్ళైన తర్వాత బిజినెస్ చేయటానికి వీలుగా ముందే ఆ అబ్బాయితో మాట్లాడుకో. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు ఈ సంబంధం వద్దని మాత్రం చెప్పకు. ఎప్పుడు జరగాల్సిన పనులు అప్పుడే జరగాలి అని అంటూ కూతురుకు నచ్చచెప్పి లోపలికి వెళ్ళిపోయింది. దాంతో ఇంకేమీ మాట్లాడలేకపోయింది శుభ. ఆ రోజు రాత్రి అలాగే గడిచిపోయింది. మోహన్ చెప్పినట్లుగానే 2 రోజుల్లో పెళ్లివాళ్లు వచ్చారు. ముభావంగా ఉన్నా సహజంగా తను అందగత్తె కావటంతో అలంకరించేసరికి అందానికి కూడా కళ్ళు కుట్టుకునేలా తయారైంది శుభ. తన దిష్టే తగిలేలా ఉందని శాంతమ్మ దగ్గరుండి దిష్టి కూడా తీసింది. తర్వాత పెళ్లి కూతుర్ని రమ్మని పిలవటంతో పెళ్లికొడుకు ఎదురుగా తల వంచుకొని కూర్చుంది. అమ్మాయిలో సహజంగా ఉండే సిగ్గు బిడియం అతన్ని చూడలేకపోయినా మెల్లగా తలెత్తి చూసింది. పున్నమి నాటి చంద్రవదనంలా ఉంది అతని ముఖం. ఆమె అలాగే చూస్తూ ఉండిపోయేలా. ఎవరో శబ్దం చేసినట్లుగా అనిపించటంతో వెంటనే తలదించుకుంది. అతని నవ్వుకే తన అంగీకారం తెలియజేయాలి అని అనుకుంది తన మనసులోనే. కానీ ఏదో ఒక విషయం గుర్తుకొచ్చి మళ్ళీ ముభావంగా అయిపోయింది. అతనితో మాట్లాడాలి అని అనిపించింది. కానీ ఆడపిల్లగా తన విషయం అడగలేదు కాబట్టి మౌనంగా ఉండిపోయింది. కానీ మనసులో ఆ కోరిక తిరుగుతూనే ఉంది. ఇంతలో రే జున్ను, అమ్మాయితో ఏదైనా మాట్లాడతావా అని అడిగారు శ్రీనివాస్. తనన్నుకున్నదే ఆయన కూడా అడగటంతో కళ్ళు విప్పారాయి. కానీ అనుకోకుండా జున్ను తల అడ్డంగా ఊపేసరికి ఏం చెయ్యాలో తెలియక, ఏం మనిషిరా బాబు, పెళ్లి చూపుల్లో అమ్మాయితో మాట్లాడమని చెప్పినా వద్దన్న మగాణ్ణి ఇతన్నొక్కడే చూస్తున్నాను అని అనుకుంటూ మనసులోనే తిట్టుకుంది. ఆ తర్వాత మళ్ళీ అతనితో మాట్లాడే ఛాన్స్ ఆమెకు రానేలేదు. జున్ను ఫ్యామిలీ అమ్మాయి నచ్చింది అని అనటంతో శుభ వాళ్ళు కూడా ఓకే అనుకోవటం, నిశ్చితార్థం లేకుండా డైరెక్టుగా పెళ్లి ముహూర్తం ఒకే నెలలో పెట్టుకోవటం చకచకా జరిగిపోయాయి. పెళ్లి కుదిరినప్పటి నుంచి శుభ మరింత మౌనంగా తయారైంది. ఎవరేమడిగినా తను ఏం చెప్పాలనుకున్నా ముభావంగానే మాట్లాడుతుంది. అలా ఒకరోజు మెట్లపై కూర్చున్న ఆమె దగ్గరకు తన తమ్ముడు చింటూ వచ్చాడు. అక్కా,
పక్కింటి బామ్మ వాళ్ళింటికి వాళ్ళక్క సుహాసిని గారు వచ్చారు. నీ గురించి పెళ్లి గురించి అడిగారు. ఒకసారి వెళ్ళి వద్దాం పదా అని అంటూ తన చెయ్యి పట్టుకొని లాగాడు చింటూ. నాకిప్పుడు మూడ్ లేదురా, తర్వాత వెళ్తాన్లే నీరసంగా చెప్పింది శుభ. ఏంటక్క, మీ పెళ్ళని ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే నువ్వు మాత్రం డల్గా ఉంటున్నావు? పెళ్లి సంబంధం వచ్చినప్పటి నుంచి నువ్వసలు నవ్విందే లేదు. ఏమైందక్క నీకు? చింటూ కూడా నీరసంగా అడిగాడు. రేయ్, ఆడపిల్లలంటే అంతేరా. పెళ్ళంటే నీకు సరదా కానీ అత్తింటికి వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా అని అంది శాంతమ్మ. ఏంటి నానమ్మ తేడా? ఇక్కడ ఉన్నట్లే అక్కడ కూడా ఉంటుంది కదా అని అన్నాడు చింటూ. చూడటానికి అలాగే ఉంటుంది కానీ అప్పటి వరకు చిన్నపిల్లలా పెరిగిన పిల్లలు ఒక్కసారిగా ఇంటి బాధ్యతను మోయాలి. ఇక్కడున్న మనుషులతో బంధాలతో పాటు ఎవరో తెలియని కొత్త బంధాలు ఏర్పడతాయి. ఏ ఒక్కరిని తక్కువ చేయకుండా అందరినీ గౌరవించాలి. ముఖ్యంగా అత్తవారింట్లో కొత్త మనుషులు, కొత్త పద్ధతులు, కొత్త అలవాట్లు, కొత్త వ్యక్తిత్వాల మధ్య ఏ ఒక్కరిని నొప్పించకుండా రావాలి. పుట్టినప్పటి నుంచి నీ తోడుగా ఉన్న మనుషులు ఒక్కసారిగా చుట్టాలుగా మారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? అసలేమాత్రం పరిచయం లేని వ్యక్తిని తన భవిష్యత్తుగా ఊహించుకోవటం ఎంత కష్టమో నీకు తెలుసా? అప్పటి వరకు పుట్టింట్లో నేర్చుకున్న విషయాలని అత్తవారింట్లో పొందికగా అమలు చేయాల్సి ఉంటుంది. కోడలంటే కేవలం బంధం మాత్రమే కాదు, అదొక బాధ్యత. 2 కుటుంబాలని, 2 వంశాలని ఉద్ధరించే కీలక స్థానం. అటువంటి బాధ్యతను మోయటానికి సిద్ధపడినప్పుడు ఆ మాత్రం భయం ఉండటం సహజం అని అంటూ తన అనుభవాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పింది శాంతమ్మ. ఆ మాటలు అర్థమై కానట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చింటూ. ఆమె చెప్పిన భయాలు అన్నింటితో పాటు వాటన్నింటినీ మించిన భయం శుభ గుండెల్లోనే ఉండిపోయింది. తుఫాను ముందు ప్రశాంతతలా పెళ్లి దగ్గర పడటంతో పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అలా ఒకరోజు మోహన్ గారు వచ్చి, అమ్మా శుభ, నా టేబుల్ దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి, కొంచెం తీసుకురామ్మా అని అడగటంతో అవి తీసుకొచ్చిచ్చింది శుభ. కొత్తగా ఈ చాక్లెట్స్ ఏంటి నాన్న? అనుమానంగా అడిగింది శుభ. సిగరెట్స్ బదులు ఈ చాక్లెట్స్ అమ్మా అని అన్నారాయన నవ్వుతూ. అంటే మీరు సిగరెట్స్ మానేశారా? ఆశ్చర్యంగా అంది. అవునమ్మా, నీ పెళ్లి కోసం దేవుడికి మాటిచ్చాను, మానేస్తున్నాను అని చెప్పారు. మోహన్ ఆ మాటకు అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. వెంటనే మోహన్ గారు, అమ్మా ఇప్పుడే అల్లుడు గారు ఫోన్ చేశారు. నీకు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు అని నాకు చేశారు. ఒకసారి అతనికి కాల్ చెయ్యమ్మా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంటనే తన ఫోన్ చెక్ చేసుకుంది శుభ. నిజమే, 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి అని అనుకుంటూ తిరిగి చేద్దాము అని అనుకుంది. కానీ ధైర్యం సరిపోక ఆమె వేళ్ళు ఫోన్ దగ్గరే ఆగిపోయాయి. ఇంతలో అక్క, నీకు పార్సిల్ వచ్చింది అని అంటూ కవర్ ఆమె చేతికి అందించాడు. చింటూ, నాకు పార్సిల్ ఎవరు పంపించారా అని అంది శుభ. ఇంకెవరు, మీ హీరోనే అని అన్నాడు చింటూ కొంటెగా. ఆ మాటకు అందరూ నవ్వుకున్నారు. ఆ మాటకు శుభ సిగ్గుపడి, చూడమ్మా వీడెలా అంటున్నాడో అని అంటూ చింటూ తలపైన ఒకటిచ్చింది. తర్వాత ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. తనకిష్టమైన కలర్లో ఉన్న పట్టుచీరది. అది చూడగానే శుభ పెదాలపై నవ్వు చేరింది. నచ్చింది అని అన్నట్లుగా. కానీ తన మీదే ఆశ పెంచుకుంటున్న అతనికి తన విషయం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండిపోయింది. సరిగ్గా పెళ్లి రోజు ముహూర్తం మరో గంటలో ఉందనగా దిగాలుగా కూర్చొని ఉంది శుభ. గతంలో జరిగిన విషయాలు తెలుసుకుని ఆమె మనస్సు బరువెక్కిపోతుంది. జరగబోయే విషయాలు ఊహించుకుంటే తల వేడెక్కిపోతుంది. అలా 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించుకుని ఒక్కసారిగా కళ్ళు తెరిచి దృఢ నిర్ణయానికి వచ్చినట్లుగా గట్టిగా ఊపిరి పీల్చుకొని బయటకొచ్చి పెళ్లి కొడుకుని కలవాలి అని అనుకున్నట్లుగా తన తమ్ముడితో కబురు పంపింది. ఆ టైంలో అతన్ని రమ్మన్నందుకు ఆశ్చర్యపోయినా కలవటానికి వచ్చాడు. అప్పటికే అతని కోసం వెయిట్ చేస్తున్న శుభాని చూసి, పిలిచారా అని అడిగాడు. అవునండి, నెమ్మదిగా వచ్చింది ఆమె స్వరం. ఎందుకు అని అన్నాడు. ఈ టైంలో మిమ్మల్ని ఇలా రమ్మనటం తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ ఈ సందర్భాన్ని మిస్ చేసుకుంటే జీవితంలో దిద్దుకోలేని తప్పు చేసిన దాన్ని అవుతానేమో అని భయపడి పిలిచాను.
ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మనిద్దరి జీవితాలది కాదు, మన 2 కుటుంబాలకు సంబంధించినది. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే గౌతమ్ అనే అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు. కానీ నేను అతన్ని యాక్సెప్ట్ చేయలేదు. మొదట్లో అతను బాగానే ఉన్నా, ఆ తర్వాత నన్ను వేధించటం మొదలుపెట్టాడు. ఫస్ట్ అంతా మెసేజ్తో, ఆ తర్వాత కాల్స్తో విసిగించేవాడు. దానితో నేను కోపాన్ని పట్టలేక కాలేజీలో అతన్ని కొట్టి వార్నింగ్ ఇచ్చాను. ఆ కోపంతో నా ఫోటోలు వీడియోలు సంపాదించి వాటిని మాఫ్ చేసి నన్ను వేధించటం మొదలుపెట్టాడు. ఎవరికైనా చెప్తే వాటిని నెట్లో అప్లోడ్ చేస్తాను అని. అలాగే అతన్ని కాకుండా ఎవరినైనా పెళ్లి చేసుకుంటే పెళ్లికి ఒక్క క్షణం ముందైనా సరే అతని దగ్గరికొచ్చి వాటిని ఆ పెళ్లి కొడుకుకి చూపించి నా జీవితం నాశనం చేస్తాను అని బెదిరించాడు. దాంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకున్నాను. కానీ ఈ విషయాలు నాన్నకు తెలిస్తే ఏకంగా చదివే మాన్పించేస్తారు అని భయపడి చెప్పలేదు. అలా 2 ఏళ్ళు నాకు నరకం చూపించాడు. కాలేజీ పూర్తయిపోయి మా నాన్న నన్ను తీసుకొచ్చే ముందు కూడా అతని నుండి కాల్ వచ్చింది. అప్పుడు కూడా అదే మాట. ఆ బెంగతోనే ఇంటికి చేరుకున్న నాకు 2 రోజుల్లో పెళ్లి చూపులు అని చెప్పటంతో గుండెల్లో పిడుగు పడినట్లుగా అనిపించింది. ఈ విషయం ఇంట్లో చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని భయం వేసింది. ఆ తర్వాత పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూశాను. మీరు నాకు నచ్చినా సరే ఏదో తెలియని బాధ, భయం. నచ్చిన వ్యక్తి ఎదురుగా ఉన్నా మనస్ఫూర్తిగా మాట్లాడలేని పరిస్థితి నాది. పెళ్లి చూపుల్లోనే మీకు ఈ విషయం చెప్పాలి అని అనుకున్నాను. కానీ మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. తర్వాత ఆ అవకాశమే దొరకలేదు. ఈ విషయం మీకు చెప్పలేక చెప్పకుండా నాలో నేనే చాలా రోజులు ఏడ్చాను. కానీ ఎన్నో ఆశలతో పెళ్లి కొప్పుకున్న మీకు నా మౌనం శిక్షగా మారకూడదని, పెళ్ళైన తర్వాత మీకు ఈ విషయం తెలిసి నన్ను నా కుటుంబాన్ని అపార్థం చేసుకోకూడదని పెళ్లికి ముందే ఈ విషయం చెబుతున్నాను అని అంటూ తన మోకాళ్లపై ఒదిగిపోయి ఎన్నాళ్ళు తాను మోసిన బాధ, భయం తనని వదిలేంతలా ఏడ్చి భారం దింపుకుంది. అప్పటి వరకు ఆమె చెప్పిన విషయాలన్నీ ఓపికగా విన్న జున్ను 2 అడుగులు ముందుకు వేసి ఆమె భుజాలు పట్టి పైకెత్తి ఆమె కన్నీరు తుడిచి, నువ్వు చెప్తుంది వీడి గురించేనా అని తన ఫోన్లో ఫోటోలు చూపించాడు. ఆ ఫోటోని చూస్తూ తను మీకెలా తెలుసు అని అంది ఆశ్చర్యంగా. అతనే కాదు, నీ గురించి నీ గతం గురించి కూడా తెలుసు అని అన్నాడతను. ఊహించని ఆ సమాధానానికి ఆమె ముఖం ప్రశ్నగా మారిపోయింది. ఎలా అని అన్నట్లుగా. నువ్వు డిగ్రీ జాయిన్ అయిన సంవత్సరమే అదే కాలేజీలో నేను పీజీ జాయిన్ అయ్యాను. నేను నిన్ను చూసిన మొదటిసారే నాలో ఏదో తెలియని ఆనందం, నీతో మాట్లాడాలని, నిన్ను కలవాలి అని అనిపించేది. నువ్వు నన్ను గమనించకుండా నేను నిన్ను గమనించేవాడిని. అది తప్పో ఒప్పో కూడా అప్పుడు నాకు తెలియదు, కానీ ఆ ఫీలింగ్ నాకు బాగా నచ్చేది. అలా నీ పైన ఇష్టం నీ చేష్టల ద్వారా ప్రేమగా మారింది. కొన్ని రోజుల తర్వాత నీకు నా ప్రేమ విషయం చెప్పాలి అని వచ్చాను. కానీ అదే టైంలో గౌతమ్ నీకు ప్రపోజ్ చేయటం చూశాను. తనతో నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత కెరీర్కి, కుటుంబానికి నువ్విస్తున్న ఇంపార్టెన్స్ చూసి నీ పైన ప్రేమ ఇంకా ఎక్కువైంది. కానీ అదే సమయంలో నా ప్రేమ గురించి నీకు చెప్తే నాది కూడా ఆ గౌతమ్ లాంటి ప్రేమే అని ఎక్కడ కొట్టి పారేస్తావో అని నేను నీకు చెప్పలేదు. అలా మౌనంగా నా గుండెల్లో నీకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చాను. నేను ఆ కాలేజీ వదిలి వచ్చేసినా నిన్ను మాత్రం వదల్లేదు. నీ ప్రతి అడుగు గమనించాను. అప్పుడే గౌతమ్ నిన్ను ఏడిపిస్తున్నాడు అన్న విషయం తెలిసి వాడికి వార్నింగ్ కూడా ఇచ్చాను. ఆ తర్వాత మీ ఊరు వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ని కలవాలి అని నేను బయలుదేరాను. సరిగ్గా అదే సమయంలో మా నాన్నగారు, మీ నాన్నగారు ప్రాణ స్నేహితులు అని తెలుసుకున్నాను. చాలా ఆనందపడ్డాను. ఆ తర్వాత మీ ఊరొచ్చి మీ ఫ్యామిలీని అబ్జర్వ్ చేశాను. చిన్న చిన్న ఆనందాలతో సాగిపోతున్న కుటుంబం మీది అని తెలుసుకున్నాను. కానీ మీ నాన్నగారి సిగరెట్ విషయం, మీ తమ్ముడికి చదువు మీద శ్రద్ధ లేకపోవటం, నీకు నచ్చని విషయాలు అని తెలుసుకొని మీ నాన్నగారితో అలవాటు మానిపించాను. మీ తమ్ముడికి శ్రద్ధ పెరిగేలా చేశాను. ఆ తర్వాత ప్రేమ విషయం మా ఇంట్లో చెప్పాను. మా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పెళ్ళి కుదిరినా నువ్వు సంతోషంగా లేవని తెలుసుకొని
డౌట్ వచ్చి మీ ఫ్రెండ్ ద్వారా ఆ గౌతమ్ వీడియోల విషయం తెలుసుకొని నీ వైపు చూడకుండా వాడికి తగిన బుద్ధి చెప్పి ఆ ఫోటోలను వీడియోలను వాటి కాపీలను తీసుకున్నాను. ఇవన్నీ ఎందుకు చేశానంటే నేను ఇష్టపడిన అమ్మాయి ప్రతి విషయంలో ఆనందంగా ఉండాలని అనేదే నా కోరిక. అది నా వల్లైతే మరీ సంతోషం అని అంటూ ఆ ఫోటోలను వీడియో కాపీలను అక్కడే పడేస్తాడు. అతని ప్రేమ కథని ఆరాధనగా చూస్తూ ఏం మాట్లాడాలో తెలియక ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది ఆమె. తర్వాత మెల్లగా నా కోసం ఇంత చేసి నాకు ఒక్క మాటైనా కూడా చెప్పకుండా ఇన్ని రోజులు మౌనంగా ఉండిపోయారా అని అంది గొంతు పెగుల్చుకొని, తన అదృష్టానికి తానే ఆనందపడుతూ. ఆ మాటకు ప్రేమంటే ఇష్టం మాత్రమే కాదు, నమ్మకం బాధ్యత కూడా. నీ మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నా బాధ్యతగా ఇదంతా చేశాను. నిజం చెప్పాలంటే ఈ విషయాలన్నీ నీకు ముందే చెప్పాలి అని నేను ఫోన్ కూడా చేశాను, కానీ కుదరలేదు. పెళ్ళైన తర్వాత చెప్పి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకున్నాను. కానీ నువ్వు నీ జీవితం కోసం కూడా ఆలోచించకుండా పెళ్ళి మరో గంటలో పెట్టుకొని తాళి కట్టే నా జీవితం కోసం నువ్వు ఆలోచించి ఏ ఆడపిల్ల చేయనటువంటి పని చేశావు. అందుకే నీ సంస్కారానికి బదులుగా నా ప్రేమ విషయం చెప్పాను అని అన్నారు. అతని వ్యక్తిత్వానికి, ప్రేమకు, ఆమె ప్రేమ చూపించిన విధానానికి ముగ్ధురాలైపోయింది. ఇక ఒక్క క్షణం అతన్ని విడిచి ఉండలేక అతని కౌగిలిలో చేరిపోయింది. తన భవిష్యత్తు భద్రంగా ఉంది అన్న సంకేతంగా అలా ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరి కౌగిలిలో ఒకరు అలా సేద తీరారు. కొంతసేపటి తర్వాత ముహూర్తానికి టైం అవుతుంది, ఇక పదండి అని శుభ మురిపంగా అంది. నన్ను అండి అని అంటూ దూరం చెయ్యొద్దు, నా పేరుతో పిలిస్తే సరిపోతుంది అని అన్నాడతను. మీ పేరు అని అంటూ తడబడింది. అంటే నా పేరు కూడా తెలియకుండా పెళ్లి కొప్పుకున్నావా ఆశ్చర్యంగా అడిగాడు. అది అని అంటూ ముఖం దించుకుంది. కనీసం పెళ్లి కార్డైనా చూడలేదా అని అన్నాడు. అతని వైపు వింతగా చూశాను, కానీ మాటలు రావటం లేదు. సరే వదిలే, ఇప్పుడు పరిచయం చేసుకుందాం అని లేడీస్ ఫస్ట్ నువ్వు చెప్పు అని అన్నాడు. నా పేరు శుభ, సుభద్ర అని చెప్పింది. మీ పేరు అని అంది. నా పేరు జున్ను, అర్జున్ అని అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. అలా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మొదలుపెట్టినటువంటి అర్జున్ సుభద్రల ప్రయాణం ప్రణయంగా మారి పరిణయం వైపు దారి తీసింది. నిజమైన ప్రేమంటే ఒకరి మీద ఒకరికి ఇష్టం మాత్రమే కాదు, ఒకరంటే ఒకరికి గౌరవం, ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఒకరి కోసం ఒకరి బాధ్యత. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు మళ్ళీ సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.